అధికారులను మరి మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. తప్పకుండా సికింద్రాబాద్ మరి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. ఇటువంటి వాళ్ళని కాదు కదా ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది. ఏదో అమాపుస పుణ్యానికి రావాలి, అట్లంతా కనిపించిపోవాలి, అట్లా కాదు కదా. నువ్వు ఏదైనా కానీ ప్రజల సమక్షంలో పని చేయండి. ఫస్ట్ ఆ పని చేయకుండా రేపు నేను మాట్లాడినప్పుడు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందా? వాళ్ళు ఏంటంటే సిట్టు నుంచి సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసి మీరు సంఖ్యలు ఎగరేసుకుంటారు. ఏమన్నా క్లీన్ చిట్ వచ్చిన సంఖ్యల? కాబట్టి ఇది బాధ్యతగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడటం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఓ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఏం పడతారు, మాకు లేదా శక్తి, మేము కూడా ఢిల్లీ దాకా మాట్లాడుతాం. బాధ్యత ఉండాలండి. ఏదైనా కానీ మాట్లాడేటప్పుడు మన స్థాయి ఉంది, స్థాయికి మా పరిధి దాటి మాట్లాడడం. ఇదే వాళ్ళకి ఇతబోధ చేయడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినాం. నేను 3.5 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం. అదే పార్లమెంట్ కింద మేము ఉంటాం. మేమందరం నేను అంబర్పేట ఉంటాడు, ముషిరాబాద్ ఉంటాడు, నేను సనత్ నగర్ ఉంటా, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్, నాంపల్లి. రోజు ప్రజల మధ్యలో జరుగుతాం. ఏ రోజు కొనుపై తెచ్చిందే. ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి హైదరాబాద్లో, ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది, ఇంత వెల్ఫేర్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ పట్టింపు లేదు. ఏదైనా ఒక మీటింగ్ పెట్టాలి, తిట్టాలి, ఏమనంటే పెద్ద స్ట్రాటజీ. ఏం స్ట్రాటజీ? రెండోది వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు గెలుస్తారు, వీళ్ళు మాట్లాడతారు. మా తెలియదు ఎవరు గెలుస్తారు ఏంటది, వీళ్ళ శక్తులు ఏందో తెలియదు అన్నమాట. ఓకే, ఏమన్నా మీరు ఆ రోజే ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో ఒక ఎమ్మెల్యే చెప్పిండు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదని. ఇప్పుడేమో ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యే కూడా అదే చెప్తుండ్రు, పైసలు దొరకలేదు కాబట్టి ఈడీ ఎందుకు కలెక్ట్ చేసుకుంటుంది అని. నేను సబ్జెక్టు జోలికి పోను. సబ్జెక్ట్ ఏంటంటే మీ కళ్ళ ముంగట ఉంది, టీవీ ఛానల్ కానీ పేపర్లు కానీ, అక్కడ ఏం జరిగింది. సిట్టు నుంచి సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయడం మూలాన ఫెయిల్ అయిందా? అంటే ఒక కేంద్ర మంత్రి గారు, మీరు ఒక బాధ్యత గల మంత్రి గారు ఒక వ్యవస్థ నుంచి ఇంకొక వ్యవస్థకి ఇస్తే ఫెయిల్ అయినట్టు లెక్కన? అంటే సిబిఐ ఇప్పుడు ఇదే ఒక తెలంగాణ రాష్ట్రం కాదండి. దేశంలో అనేకమైన రాష్ట్రాలల్లో ఆ పద్ధతులు ఉన్నాయి మొదటి నుంచి. బట్ ఆయన అడిగింది ఏంటంటే ఇది ఫెయిల్ అయింది అని ఎట్లా చెప్పగలుగుతాడు ఒక సెంట్రల్ మినిస్టర్ గారు? అంటే హైదరాబాద్ పోలీసులు కించపరిచినట్టు దాని అర్థం. అసలు వ్యవస్థల మీద ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడటమే తప్ప అంట. రోజు సిట్టు కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ ఎవరి వ్యవస్థలు వాళ్ళకు ఉన్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి మనకు ఒక సిస్టమ్ ఉంది. కానీ ఈయన ఒక కేంద్ర మంత్రిగా నువ్వు ఇది ఫెయిల్ అయిందా, అది పాస్ అయిందంటే ఎట్లా చెప్పగలిగినావు? నిన్న కోర్టు ఇది కేసే కాదు అని చెప్పి క్లీన్ చిట్ ఏమని ఇచ్చిందా మీ దృష్టిలా? ఎట్లా చెప్తావు క్లీన్ చిట్ ఇచ్చాను? క్లీన్ చిట్ ఇచ్చినట్ట వీళ్ళ ఎంక్వైరీ జరిగిన ఎంక్వైరీతో పాటు సిబిఐ మిగిలిన కార్యక్రమం చూడాలని చెప్పింది కదా. మరి ఈయన ఎట్లా చెప్పగలుగుతాడు? అక్కడ ఏదో ఎమ్మెల్యే చెప్పిండంట ఫామ్ హౌస్ లో. ఏ ఎమ్మెల్యే చెప్పిండు? రెండోది ఆ రోజు జరిగిన సంఘటనల తెల్లారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో వీళ్ళు ఏం చెప్పారు? మాకు సంబంధం లేదన్నారు. కోర్టుకు పోయింది ఎవరు?
వాళ్ళ అధికార ప్రతినిధి కోర్టుకు పోయింది. అంటే మీరు ఏంటంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు మీకు నోరున్నది, మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతామని బాధ్యత లేకుండా మాట్లాడడం. కాబట్టి అది కరెక్ట్ కాదు. నేనేమంటే ఎవరి వ్యవస్థలు వాళ్ళు పనిచేసుకోవాలండి. వ్యవస్థలు మన ప్రభుత్వంలో ఇక్కడ కానీ కేంద్రంలో కానీ మాకేంటంటే ఇటువంటి కేంద్ర మంత్రులు ఆ విధమైనటువంటి నిన్న మాట్లాడితే మాకు అనుమానాలు వస్తాయని చెప్పేది. ఫెయిల్ జరుగుతుందా కాదా అని ఇట్లా మాట్లాడటం మూలన అనుమానాలు వస్తాయి. వ్యవస్థల్ని గౌరవించవలసిన బాధ్యత అందరిపైన ఉన్నది. అందరికంటే ఎక్కువ బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది. కానీ బాధ్యత గల వ్యక్తి ఆ విధంగా మాట్లాడినప్పుడు అనుమానాలు వస్తాయి. ఆయన ఏం మాట్లాడుతుంది నిన్న ముఖ్యమంత్రి గారు ఏదో స్క్రిప్ట్ రాసిన సినిమా ఫెయిల్ అయిపోయిందని చెప్పి మాట్లాడుతూ, ఏం స్క్రిప్ట్ అది? దొరికిన వాళ్ళ ఆడియో వీడియో మీరు చూసింది కదా, అదేమన్నా అబద్ధమా? మేము అందరికీ పంపించారు మీడియా ప్రెస్ కు, ఏమన్నా దాంట్లో క్రియేట్ చేసినటువంటి ఏమన్నా ఉన్నాయి అక్కడ? కాబట్టి బాధ్యత లేకుండా ఏది వరకు అది మాట్లాడితే అభాస్ పాలవుతుంది. ఎవరి మీద బురద జల్లా అల్టిమేట్ గా ప్రజా కోర్టు ఉందండి. ప్రజా కోర్టులో తెలుసుకుంటారు. మాకేంటంటే చూస్తాంలే, అధికారంలో తీసుకొస్తారా ఉన్న అధికారం పోతే కాలం నిర్ణయిస్తుంది. ఎప్పుడూ ఒకలాగా ఉండదు. మనం ప్రవర్తించినటువంటి ప్రవర్తన, మన పద్ధతులు అన్ని కూడా ప్రజలకు అవసరం ఉంటాయి. ఈ రోజు భారతదేశ చరిత్రలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంత బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వం 70 ఏళ్ల నుంచి చూడలే ఎవరు. 24 గంటల కరెంట్ ఇస్తుంది వాస్తవం కాదా? ఇంటింటికి తాగునీళ్ళు ఇస్తుంది వాస్తవం కాదా? రైతు బంధు ఇస్తుంది వాస్తవం కాదా? చెప్పమనండి. పెన్షన్ ఇస్తుంది వాస్తవం కాదా? ఒక ఆడబిడ్డ పెళ్లి అయితే ₹1,00,000 ఇస్తుంది వాస్తవం కాదా? అన్ని పండుగలు గొప్పగా చెప్తుంది వాస్తవం కాదా? ఈ పారామీటర్స్ తీసుకొని నేను ఏం చేసాను చెప్పండి. ఇప్పుడు భారతదేశంలో మీరు ఒక ప్రభుత్వం కదా, మీరు కేంద్ర మంత్రి అయితే మీ ప్రభుత్వం, మీరు తెలంగాణ కూడా మీరు కేంద్రంలో, ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ తెలంగాణ కూడా భారతదేశం భూభాగం కదా. మరి మీరేం చేసారో మేమేం చేసామో పెట్టండి. అది లేదు మాకు నోరుంది మేము ఏదైనా మాట్లాడగలుగుతామంటే మీ కర్మ, మేమేం చేయలేము. నిన్న ఆయన మాట్లాడిన దాని మీద అనుమానము, అది ఫెయిల్ అయిపోయింది అని చెప్పి ఆయన మాట్లాడిన దాని మీదే అనుమానము. మాకు వ్యవస్థల మీద గౌరవం ఉన్నది మేము మొదటి నుంచి చెప్తున్నాం. బట్ ఆయన నిన్న ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడటం అనుమానము. ఇదే భారతదేశ ప్రజాస్వామ్యం అండి. వచ్చేటోళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు. నేను ఎవరి గురించి ఎందుకు మాట్లాడాలి? అడుగుతారు బాస్. ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళ బాధ్యత కింద వాళ్ళు మాట్లాడతారు, మా బాధ్యత కింద మేము మాట్లాడతాం. సరే నేనేమంటే మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు, మీరు అడిగే వాళ్ళు అడుగుతారు. చూసాం కాలం. దేనికి అవకాశం ఇక్కడ ఏం అవసరం ఉంది? ఇంకోటి 70 ఏళ్ల పాలనలో తెలంగాణ ఆ 70 ఏళ్ల పాలన కూడా టీడీపీలో మీరు మంత్రివర్గంలో కొనసాగింది. అంటే మీరు అప్పుడు చేయడంలో ఫెయిల్యూర్ అయినా ఇప్పుడు సక్సెస్ అయినా? అరే ఇప్పుడు ఆ ప్రభుత్వంలో నేను చేయకపోతే ఫెయిల్యూర్ అయినా ఏం దాంట్లో కొత్తగా నేను అడిగేదంటే ఇప్పుడు దానికంటే బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్తున్నా. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో నేను ఒక భాగస్వామిని, అప్పుడు సరిగా పనిచేయలేకపోతే నేను కూడా బాధ్యుని. ఇప్పుడు ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్తున్నా కదా. 70 ఏళ్ళలో జరిగిన కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్తున్నా కదా. ఓకే, సంఘటనని మేమే చెప్పినామని అక్కడ ఉన్న బాధ్యతలు చెప్పారు.